గ్యాస్ స్టవ్ కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి శాసన మండలి వేదికగా హైడ్రామా చోటు చేసుకుంది. ఒకవైపు పూర్తి సంఖ్యాబలం అధికార కూటమి వైపు ఉన్నప్పటికీ మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక మాత్రం ఊహించని మలుపు తిరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఈ ఎన్నికను బహిష్కరిస్తూ అధికార కూటమి సభ నుంచి వాకౌట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మండలి చైర్మన్ మోషన్ రాజు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించగానే సభలో అనూహ్య పరిణామాలు జరిగాయి. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన అధికార కూటమి సభ్యులు ఈ ఎన్నికలు పాల్గొనకుండా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో కేవలం వైసీపీ మరియు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే మిగిలారు. వైసీపీ తరపున తూమాటి మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామంతో సభలో ఒక్కసారిగా జై జగన్ నినాదాలు మారుమోగాయి. అయితే ఈ ఎన్నికల సందర్భంగా సభలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడుపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. పరిస్థితి చేయి జారిపోతుందనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వెంటనే స్పందించి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని చైర్మన్ కోరారు. ఇక కూటమి సభ్యుల వాకౌట్ పై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా సభా సంప్రదాయాలకు విరుద్ధమని, రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం దురదృష్టకరమని మండిపడ్డారు. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదని, సభా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హితవు పలికారు. ఎన్నిక ముగిసిన వెంటనే నూతన డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ ఈ వ్యూహంతో మండలిలో తమ పట్టును మరోసారి నిరూపించుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక శాసన మండలిలో మెజారిటీ కూటమి వైపు ఉన్న డిప్యూటీ చైర్మన్ పీఠం వైసీపీకి దక్కడం మరియు కూటమి నాయకులు వాకౌట్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.